అవర్ ఛానల్. ఈరోజు ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అండి. మరి నేనైతే కాలేజ్కి వెళ్తున్నా. కాలేజ్లో ఏమేమి చేస్తా, ఎలా ఉంటుంది, మా కాలేజ్ మొత్తం చూపిస్తా, చూసేయండి అండ్ కీప్ సపోర్టింగ్. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. 8:20కి మా కాలేజ్ బస్ టైమింగ్. ఇంకా రోడ్ క్రాస్ చేసి బస్ రాగానే ఎక్కేసి రీచ్ అయ్యాం. అలానే వెళ్ళంగానే చాలా టైం ఉంది, వేస్ట్ చేయటం ఎందుకు, పాస్పోర్ట్కి లెటర్ అయినా రాసుకుందామని రాసుకుంటున్నాం. ఇక్కడైతే మా ప్రాజెక్ట్ రివ్యూ గురించి చూసుకుంటున్నాం. యాక్చువల్లీ వచ్చిందే రివ్యూ కోసం. క్లాస్లో అయితే సిగ్నల్ రావట్లేదని ఇలా గ్రౌండ్కి వచ్చేసి వర్క్ అయితే చూసుకుంటున్నాం. ఇంకా ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేనేం చదువుతున్నా, ఏంటి, ఏ కాలేజ్ అని. ఇప్పుడైతే మా ఫ్రెండ్తో కలిసి పాస్పోర్ట్కి స్టడీ ఫార్మాట్ కార్డ్ కావాలి. ఇంకా ఆఫీస్ రూమ్కి వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాము. కానీ పాస్పోర్ట్ వర్క్ అయితే అవ్వలేదు. ఇంకా అలానే ఆఫీస్ ముందు కాలేజ్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇది చూస్తే ఆల్మోస్ట్ మా కాలేజ్ ఎలా ఉంటుందో అర్థమైపోయి ఉంటుంది. రివ్యూ అయిపోయినాక ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మెయిన్ బ్లాక్ ముందు ఇలా 2 రోడ్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే రంగోలీ సెలబ్రేషన్ అయితే కండక్ట్ చేశారు. ఈనాడు వాళ్ళు అయితే కండక్ట్ చేశారంటండి. ఈ వ్లాగ్ తీయటానికి అయితే 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటైతే కాలేజ్ డేస్ పెద్దగా రావు. 1 or 2 monthsలో అయితే కాలేజ్ ఎండ్ అవుతుంది. మేము కూడా ఇంకా 1 or 2 వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా నాకు కూడా ఫ్యూచర్లో ఒక మెమొరబుల్గా ఉంటుంది. అలానే పొంగల్ వస్తుంది, మీకు కూడా రంగోలీ చూపించినట్టు ఉంటుంది, ఒక ఐడియా అనేది మీకు సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనే ఇంటెన్షన్తో ఈ వ్లాగ్ అయితే తీయటం జరిగింది. ఇదైతే మా కాలేజ్ బయట వరకు అయితే ఒక చిన్న క్లిప్ తీసా, ఎలా ఉంటుందా ఏంటా అని ఇంటికి వచ్చేసేటప్పుడు. ఫైనల్ ఇయర్స్ అయితే కాలేజ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇవన్నీ వేసింది జూనియర్సేనండి. చాలా బాగా వేశారు, ఒకరికి మించి ఒకరు. కాకపోతే అందరికైతే రావు కాబట్టి 3 prizes ఇచ్చారంట. మేమైతే ఆ రోజు కాలేజ్లో ఉన్నట్టయితే ప్రోగ్రామ్ మొత్తం షూట్ చేసేవాళ్ళం, అసలు ఎలా ఉందా ఏంటా అని. ఆ తర్వాత రోజు మాకు రివ్యూ కాబట్టి ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేయలేదు, అలానే ఉంచుతారేమో మేబీ. సో మీకు చూపించినట్టు ఉంటుందని ఇలా అయితే షూట్ చేసా. ఇంకా రంగోలీస్ మొత్తం అయితే చూసేయండి. ఆఫ్టర్నూన్ కల్లా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాచ్ది, మా బ్యాచ్ది రివ్యూ అయితే అయిపోయింది. ఇంకా ఇలా రంగోలీ షూట్ చేసేసినాక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదే మన ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నాకు కూడా కొంచెం కొత్తగా నర్వస్, ఫియర్, షై అన్నీ ఉన్నాయి. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే తీద్దాం. ముందు చాలా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి, డోంట్ మిస్ ఇట్. ఇక్కడైతే మా ఫ్రెండ్కి కావాల్సిన ఐస్ క్రీమ్ అయితే లేదు. మాకు ఇది ఎత్తుక్కోవటమే పెద్ద టాస్క్ అయింది. లాస్ట్కి బటర్ స్కాచ్ 40 రూపీస్తో అయితే తీసేసుకొని బస్ అయితే ఎక్కేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా బ్రౌనీ రియాక్షన్ అయితే మీకు కూడా చూపిస్తా, చూసేయండి. ఎందుకంటే నా కాలేజ్ బస్ టైమింగ్ 5, నేను ఆఫ్టర్నూన్ వస్తానని దానికి అస్సలు తెలీదు. సో చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి మా మమ్మీకి అయితే వెళ్ళి చెప్పేస్తుంది నేను వచ్చాను అని. నిజంగా డాగ్స్ చూపించే లవ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అందుకే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా రియల్ వాయిస్ అయితే పెట్టేశా. బ్రౌనీ గారు కూడా చాలా హ్యాపీ. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.